హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరదాగా సంగీతం. ఈ మ్యూజిక్ వినగానే మీకు ఏ పాట నేను ప్లే చేశానో అనే విషయం మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ పాట హలో బ్రదర్ మూవీ నుండి ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ అనే పాట అనమాట. డైరెక్ట్గా లెసన్కి వచ్చేద్దాం. శ్రీవాణి మ్యూజిక్ ఇన్స్టిట్యూట్, మీ శ్రీనివాస్, విజయనగరం. ఈ పాట యొక్క రాగం మనం చెప్పాలంటే మధ్యమావతి రాగం అన్నమాట ఈ పాట. అయితే ఓపెనింగ్ మ్యూజిక్లో మనకి ఒక స్వరం మనకి ఎక్స్ట్రాగా తీసుకున్నాం మనం. అది నేను ఆ లెసన్లో మనం నోట్స్ చెప్పేటప్పుడు చెప్తాను. ఈ పాట యొక్క కథానాయకులు ఎవరెవరంటే నాగార్జున గారు అండ్ రమ్యకృష్ణ గారు, సౌందర్య గారు. ద్విపాత్రాభినయంతో చేసినటువంటి సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో పాటలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి అనమాట. అందులో వన్ ఆఫ్ ద హిట్ అయినటువంటి ప్రియరాగాలే అనే పాట అనమాట. ఇది ఏ స్వరాభిషేకంలో చూసినా, ఏదైనా మ్యూజికల్ ఈవెంట్స్లో చూసినా, లేకపోతే ఒక బ్యాండ్ స్ట్రూప్స్లో చూసినా ఖచ్చితంగా ఈ పాట పాడకుండా ఉండరనమాట. అంత సూపర్ హిట్ అయింది ఈ పాట. రాగం విషయంకి వస్తే ఇది మనకి మధ్యమావతి రాగం అనమాట. మధ్యమావతి రాగం యొక్క స్వరాల్ని ఒకసారి మనం పరిశీలిస్తే ఇది 4 శృతిలో ఉంది. కొన్ని మనకి యూట్యూబ్లో కొన్ని పాటలు 4 శృతిలో ఉన్నాయి, మరికొన్ని పాటలు 4.5 శృతిలో ఉన్నాయన్నమాట. నేను 4 శృతిలో చేస్తున్నాను. ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. సారీ మా పని సా, సాని పమరి సా షడ్జమం, రీ చతుశ్రుతి రిషభం, రేటు, మా శుద్ధ మధ్యమం, మావన్, పా పంచమం, నీ కైసిక నిషాదం, నీవన్, సా షడ్జమం. మరొకసారి సారీ మా పని సా, సాని పమరి సా. ఇది మనకి మధ్యమావతి రాగం అన్నమాట. ఓకే, ఈ పాట యొక్క ఓపెనింగ్ మనకి చాలా భారీగా ఉంటుంది. ఎందుకంటే ఇది నాగార్జున ఎంట్రన్స్ కలిపి ఈ పాట యొక్క ఓపెనింగ్ అనమాట. ఇందులో మనకి లేని స్వరం వచ్చింది ఈ మ్యూజిక్లో. అదేంటంటే గా గా సాధారణ గాంధారం వచ్చింది, అది గమనించగలరు. ఇప్పుడు మ్యూజిక్ నేను వాయిస్తాను విత్ కార్డుతో. ముందు మామూలుగా వాయిస్తాను. సాగా మా నీ స నిసా, అంతే. ఒకసారి దీన్ని మనం చిన్న కార్డేషన్తో మనం ఓపెనింగ్ వాయిస్తే చాలా బాగుంటుంది. ఒకసారి చూద్దాం. అది దట్స్ ఇట్. సా గా మా ని స ని సా. ఇది ఎలక్ట్రికల్ గిటార్తో వాయించినటువంటి మ్యూజిక్ అనమాట. వెంటనే కోరస్ మనకి స్టార్ట్ అవుతుంది. అది ఒకసారి ప్లే చేద్దాం. ఇది మనకి టోటల్గా 4 టైమ్స్ వస్తుంది అనమాట. హే 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 హే. ఈ కోరస్ చాలా ఇంపార్టెంట్ కోరస్ ఈ పాటకి. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి పాట ఎండింగ్ వరకు ఈ కోరస్ కంటిన్యూ అవుతుందన్నమాట. అంత ఇంపార్టెంట్. ఈ కోరస్ యొక్క స్వరాలు ఎలా ఉంటాయో చూద్దాం. ఎలా అంటే రీ స 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 12 టైమ్స్. నీ సా రీ సా అనమాట. ఓవరాల్గా 4 టైమ్స్ అనమాట. ఒకసారి ప్లే చేద్దాం. దీన్ని మనం దీనికి యాడింగ్ పా కలిపితే అలా మొత్తం 4 టైమ్స్ వాయిస్తాం. ఇలా
ఇది ఈ మ్యూజిక్ నెంబర్. హే 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 ఏ ప్లే చేద్దాం. దాని తర్వాత ఫిమేల్ వెర్షన్లో ఒక ఓ ఆకారం వస్తుంది, వెంటనే మేల్ వెర్షన్లో సేమ్ ఆకారం వస్తుంది అనమాట. అదేంటంటే ఓ ఓ కోరస్, మళ్ళా ఓ ఓ దానికి స్వరాలు చూద్దాం. పని సా ని సరి సని పామ పని పమరి నీ సారీ సా, కోరస్ నీ సారీ సా. ఓకే, అనమాట. పని సాని పని పమ, సారీ, పని సాని సరి సని పామ పని పమరి నీ సారీ సా. 2 టైమ్స్ అనమాట. అది మనకి మ్యూజిక్లో ఎలా వస్తుందో చూద్దాం. మళ్ళా సేమ్ కోరస్ రిపీట్ అవుతుంది అనమాట. ఈ కోరస్ మనకి రిథంతో కూడి ఉంటుందన్నమాట. ఒక రిథము కోరసు కలిపి ఉంటాయన్నమాట. అది ఇక్కడ ఆ కోరస్ వచ్చేటప్పుడు 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 అని వచ్చిన తర్వాత సా సప సప మ నీ మా సప మ నీ మా 1 2 3 4 1 2 3 4 1 2 3 4 హూ టన్ టడన్ టన్ సమా సపా మనీ మా. మళ్ళా 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 సమా సపా మనీ అని అయిన తర్వాత అప్పుడు మనకి పల్లవి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇదంతా కూడా ప్యాడ్స్ వర్క్. ప్యాడ్స్ చాలా బాగా ఉంటుందన్నమాట. పాట నిండా ఎక్కువ రిథం ఎక్కువ ఉంటుందన్నమాట. ఆ రిథం 1 2 3 4 1 2 3 4 1 2 3 4 టడన్ టడన్ టమ్ 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 టడన్ టడన్. అప్పుడు ప్రియ రాగాలే మనకి ఆ పల్లవి స్టార్ట్ అవుతుంది అనమాట. ఓపెనింగ్ మనకి ఇలా ఉంటుంది. ఈ ప్యాడ్స్ వర్క్ అంతా కూడా నోట్స్ రూపంలో మీకు నేను ఇవ్వడానికి అవకాశం ఉండదు కాబట్టి ఆ మిడిల్లో ఉన్నటువంటి ఆ తాలూకా కోరస్లు ఏ విధంగా ఉన్నాయో మీకు ఇస్తున్నాను అనమాట. ఇప్పుడు మనం ప్రియ రాగాలే పల్లవి చూద్దాం. ఇక్కడ మనకి పల్లవి విషయంకి వస్తే మేల్ వెర్షన్లో ప్రియ ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ, కోరస్ వెంటనే నీ సారీ సా, సేమ్ అదే వెంటనే సేమ్ నోట్స్లో ఫిమేల్ వెర్షన్ ప్రియ గానాలే కన్నె ప్రేమ దోచుకున్న శుభవేళ, వెంటనే అనమాట నీ సారీ సా అని వస్తుంది అనమాట. అంటే ఓవరాల్గా ఈ లైన్ మనం 2 టైమ్స్ వాయించాలి. ఒకసారి ఆ నోట్స్ చూద్దాం. ప మ మ ప ప ప మ ప మరి రి మరి స ని స సా సా మరి నీ సారీ సా. చూడండి ఒకసారి. అనమాట. ఇది 2 టైమ్స్ వస్తుంది. ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ, ప్రియ గానాలే కన్న ప్రేమ తోచుకున్న శుభవేళ. మొత్తం వాయిస్తాను చూడండి. ఇలా మనకి 2 టైమ్స్ వస్తుందన్నమాట.
తర్వాత వెర్షన్. చేరాలి సొగసుల తీరం సాగాలి తకదిమి తాళం. ఫస్ట్ వెర్షన్ మేలు, సెకండ్ వెర్షన్ ఫేమేల్ అనమాట. సేమ్ అదే విధంగా తగ్గాలి తనువుల దూరం తీరాలి వయసుల తాపం. సేమ్ అనమాట. దాని యొక్క నోట్స్ ససా ని సగస ని సాసా ఫస్ట్ వెర్షన్, ససా ని సగస ని మామరి, అది 2 టైమ్స్ వస్తుంది అనమాట. ప్లే చేద్దాం. సారీ, ససా ని సరిసని సగసని అన్నాను కదా, సరిసని. మళ్ళా రెండో వెర్షన్ ససా ని సరిసని మామరి అన్నమాట. అది మరలా చేరాలి సొగసుల తీరం సాసా ని సరిసని సాస సాగాలి తకదిమి తాళం ససా ని సగసని మామరి ససా ని సరిసని మామరి. రెండో వెర్షన్ తగ్గాలి తనువుల దూరం మరలా సేమ్ తీరాలి వయసుల తాపం. మరలా ఓపెనింగ్లో మనకి ఓ సేమ్ పని సాని సరి సని పామ పని పమరి. మీకు ఆల్రెడీ నోట్స్ ఇచ్చాను. దాని తర్వాత మళ్ళీ పల్లవి స్టార్ట్ అవుతున్నాను. మళ్ళీ పల్లవి సేమ్ అనమాట. ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ ప్రియ గానాలే కన్నె ప్రేమ దోచుకున్న శుభవేళ అని అంటున్నాను. అంతే, సేమ్ నోట్స్. ఈ నోట్స్ మీ దగ్గర ఉంది. ఇప్పుడు మనకి బీజిఎం విషయంకి వద్దాం. బీజిఎం మనకి ఏంటంటే దీనికి మనం నోట్స్ చూద్దాం అనమాట. ఏంటంటే సపమని మా పారి మాస సపమని మా సాపాని. అది 2 టైమ్స్ వస్తుంది అనమాట. ఎలా వస్తుందంటే నెక్స్ట్ మ్యూజిక్ చూద్దాం. అన్నమాట. ఏంటంటే 2 టైమ్స్ వస్తుంది అనమాట. ఇది అది ఎలా వస్తుందంటే సా స సా సరీ సప సారీ సప మామా నీ ప. ఆ మామాని అది అలా వాయిస్తాం అనమాట. 2 టైమ్స్ వస్తుంది, చూద్దామా. సా స స సరీ సప సారీ సప మానీ ప. అది 2 టైమ్స్ అనమాట. నెక్స్ట్ మ్యూజిక్ చూద్దాం. అదేంటంటే పాప సాస నీ పాపమా పాప సాస నీ పాపమా పాప సాస సా. మరొకసారి వాయిద్దాం. పాప సాస నీ పాపమా
పాప సాసని పాప సాసని ని పాపమా పాప సాస. దాని తర్వాత యథావిధిగా మనకి కోరస్ వస్తుంది అనమాట. మొత్తం వాయిద్దాం ఒకసారి. మరొకసారి. అది మ్యూజిక్. ఆ తర్వాత మనకి కోరస్ యథావిధిగా వస్తుందన్నమాట. ఇప్పుడు మనకి చరణం స్టార్ట్ అవుతుంది. ఇది మనకి పాట లెంత్ ఎక్కువ అవుతున్న కారణంగా నేను పార్ట్ 1 ఇప్పుడు ఇస్తాను, పార్ట్ 2 నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. ఈ చరణంతో మనం ఈ పాట ఆపేద్దాం. నెక్స్ట్ బీజిఎం అండ్ నెక్స్ట్ చరణం నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం అనమాట. ఇప్పుడు మనం చరణం విషయంకి వస్తే, అల్లరి కోయిల పాడిన పల్లవి స్వరాలలో నీ ఉంటే పదాలలో నేనుంటా. దీనికి వెంటనే హే హే కోరస్ అనేది కంటిన్యూగా ఉంటుందని చెప్పాను కదా. దీనికి నోట్స్ చూద్దాం. దీనికి నోట్స్ చూద్దాం. అల్లరి కోయిల పాడిన పల్లవి నీ పప నీ మమ నీ పప నీ మమ అన్నమాట. స్వరాలలో నీ ఉంటే పని పని ప మమ ప మరి పదాలలో నేనుంటా రిమరి రిమరి సనిని సాససా రిమరి రిమరి సనిని సాససా. మొత్తం ఓవరాల్గా ఈ లైన్ వాయిస్తే, మళ్ళా మనకి కోరస్ సేమ్ నోట్స్ రెండోది కూడా ఉంటుందన్నమాట. వేకువ పూచిన తొలి తొలి గీతిక ప్రియా ప్రియా నీవైతే శృతిలయ నేనౌతా. సేమ్ ఇదే నోట్స్. అంతే అనమాట. మరి వేరే నోట్స్ చెప్పిన అవసరం, యాజ్ ఇట్ ఈజ్ నోట్స్ అనమాట. నెక్స్ట్ లైన్ చూద్దాం. కలకాలం కౌగిలే నిన్నే చేరుకోని. దీని నోట్స్ చూద్దాం. కలకాలం కౌగిలే రిమరి సనిస రీని నీప రిమరి సనిస రీని నీప నిన్నే చేరుకోని పని పని మమ ప. ఓవరాల్గా కలకాలం కౌగిలే నిన్నే చేరుకోని రిమరి సని సరీని నీప పని పని మమ ప. నెక్స్ట్ లైన్ సేమ్ నోట్స్ అనమాట. ఇది కూడాను
కనురెప్పల నీడలో కలే ఒదిగిపోని. అక్కడ పోని ఆ ఎండింగ్లో కట్ అవుతుంది, మిగిలినంతా సేమ్ అనమాట. రిమరిస నిసరీని నీ పని పని మమ ప అని ఆగుతుంది. ఒక పా కట్ అవుతుంది అనమాట, ఇంకేం లేదు, సేమ్ నోట్స్. కనురెప్పల నీడలో కలే ఒదిగిపోని. అంతనమాట. రిమరిస నిసరీని నీ పని పని పమ ప. నెక్స్ట్ లైన్. ఓ ప్రియా, ఓ, దానికి నోట్స్. ఓ ప్రియా అంటే పాసనిసా, ఓ అంటే ఇక్కడ నిసరీ సని ప. ఓ ప్రియా పాసనిసా పాసనిసా నిసరీ సని ప. ఆ తర్వాత దరి చేరితే దాచుకోనా. అదేంటంటే ఇందాక మనం ఓపెనింగ్లో వాయించాం కదా, పనిసా నిసరి సని పామ పని పమరి. ఆ కోరస్ ఇక్కడ రిపీట్ అవుతుంది అన్నమాట నోట్స్. అదే అంటే పనిసా నిసరి సని పని పని పమరి. నెక్స్ట్ లైన్ కూడా ఇదే నోట్స్ అనమాట. తొలి ప్రేమలే దోచుకోనా పనిసాని సరిసని పామ పని పమరి. అయిపోయింది పాట అనమాట. మళ్ళీ వెంటనే కోరస్ వెంటనే ప్రియ రాగాలే పొంగుతున్న, అదే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ పల్లవి, మళ్ళీ పల్లవి సేమ్ అనమాట. అంతే. నెక్స్ట్ బీజిఎం అనేది మనకు స్టార్ట్ అయిపోతుంది. ఈ బీజిఎం అనేది మనం సెకండ్ వీడియోలో మనం తీసుకుందాం. పార్ట్ 2లో మనం సెకండ్ బీజిఎం అండ్ సెకండ్ చరణం చెప్పుకుందాం. ఇప్పుడు మనకి ఓవరాల్గా ఈ చరణం అనేది మొత్తం వాయించి చూపిస్తాను చూడండి. సారీ, మరొకసారి ప్లే చేద్దాం.
థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2లో మనం నెక్స్ట్ వీక్ కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.